రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగతా అన్ని జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. తుఫాన్ ఎఫెక్ట్తో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు అధికారులు. రాష్ట్రంలో మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చేతికొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇవాళ వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను నిండా ముంచింది మోంతా తుఫాను. వర్షాలతో మార్కెట్లలోని ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడటంతో వరి పొలాలు నేలకొరిగాయి. కోత దశలో ఉన్న పొలాలు నేలమట్టం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి ఏరే టైంలో వాన పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటున్నారు రైతులు. భారీ వర్షాలతో డోర్నకల్ రైల్వే స్టేషన్లోని పట్టాలపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. ముందస్తు జాగ్రత్తగా పలు రైలు సర్వీసులను నిలిపివేశారు అధికారులు. దీంతో గోల్కొండ ఎక్స్ప్రెస్ ను స్టేషన్లోనే నిలిపివేశారు. మరోవైపు చాలా గూడ్స్ రైళ్లను ఆపివేశారు. పట్టాలపై నుంచి వరదను తొలగించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు, సిబ్బంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాలతో కొనిజర్ల మండలం అంజనాపురం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు ప్రవాహంలో డీసీఎం వ్యాన్ చిక్కుకొని కొంచెం దూరం కొట్టుకుపోయింది. మోంతా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో 15 చోట్ల రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. వర్షాలపై అధికారులను మంత్రులు అలర్ట్ చేశారు. వర్షాలు కురుస్తుండటంతో ఇప్పుడే వరి కోతలు మొదలు పెట్టొద్దని రైతులకు సూచించారు. మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని స్కూల్స్, అంగన్వాడీలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్లు. మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వానలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద దాటికి పలుచోట్ల వాహనాలు మునిగిపోయాయి. మోంతా తుఫాను ప్రభావంతో అచ్చంపేట నియోజకవర్గంలో కుండపోత వర్షం కురిసింది. చంద్రవాగు, దుందుబి వాగుతో పాటు చాలా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉప్పునంతల, అచ్చంపేట మధ్య నిలిచిపోయిన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చంద్రవాగు ఉప్పొంగడంతో అచ్చంపేట, శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి ఉమామహేశ్వరం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్తగా అధికారులు ఆలయాన్ని మూసివేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ముసురు వాన కురిసింది. పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. తుపాను కారణంగా పడుతున్న వర్షాలతో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వరిధాన్యం కుప్పలు వానలకు తడిసి ముద్దయ్యాయి. పొలాల్లో నీరు చేరడంతో వరి కోతకు వచ్చినా కొయ్యలేని పరిస్థితి నెలకొంది. మరోసారి సింగూరుకు వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వర్షాలతో ఏడుపాయల్లోని వనదుర్గ భవానీ ఆలయం దగ్గర మంజీరా ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. వనదుర్గ ప్రాజెక్టు వైపు గొర్రెల, పశువుల కాపర్లు, జాలర్లు వెళ్లొద్దని హెచ్చరించారు ఆలయ అధికారులు. మరోవైపు వర్ష సమయంలోనూ రాజగోపురంలో అమ్మవారికి పూజలు కంటిన్యూ చేస్తున్నారు అర్చకులు.
గ్రేటర్లో జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ఉస్మాన్ హిమాయత్ సాగర్లకు వరద చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో చాదర్ఘాట్, ముసారంబాగ్ ప్రాంత వాసులను అలర్ట్ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నార్సింగి, మంచిరేవుల విలేజ్ కి రాకపోకలు నిలిచిపోయాయి. మోంతా తుఫాను ఎఫెక్ట్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అలర్ట్ చేశారు. తుఫాను ఎఫెక్ట్ అధికంగా ఉండడంతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు అధికారులు.